ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు యావత్తు ప్రపంచానికి ఆకర్షణ మీద మనిషికి తెలిసినది భూమికి ఆకర్షణ ఉందని. ఇది 16వ శతాబ్దంలో ఐజాక్ న్యూటన్ ఈ గ్రావిటీ, ఈ భూమికి ఉన్నటువంటి ఆకర్షణ మీద ఆయన రీసెర్చ్ చేసి భూమికి ఆకర్షణ ఉంది అని ఆయన నిరూపించాడు. యావత్తు ప్రపంచానికి తెలిసినది భూమికి ఆకర్షణ ఉందని. లోకమంతా తెలుసుకుంటున్నది భూమికి ఆకర్షణ ఉందని. కానీ లోకానికి తెలియనటువంటి మహాజ్ఞానాన్ని బైబిలు ఏం చెప్పింది, ఎలా చెప్పింది ఆకర్షణ మీద అని మనం ఆలోచిస్తే, భూమికి ఆకర్షణ ఉంది అని నమ్మింది శాస్త్ర ప్రపంచం, నమ్మింది యావత్తు ప్రపంచము నమ్మింది. కానీ మానవుడు నివసిస్తున్నటువంటి భూమికి ఆకర్షణ ఉంది. ఒక యాపిల్ పండు మరి చెట్టు నుండి క్రింద పడితే అది ఎందుకు నేల మీద పడుతుంది అంటే దీనికి ఆకర్షణ ఉంది అని ఒక చిన్న విషయాన్ని యావత్తు ప్రపంచము తెలుసుకొని ఒక పెద్ద విషయాన్ని మర్చిపోయింది. అసలు విషయాన్ని మర్చిపోయి తర్వాత విషయాన్ని యావత్తు ప్రపంచము తెలుసుకోగలిగింది. కానీ భూమికి ఆకర్షణ కంటే ముందు ఎవరికుంది ఆకర్షణ? దేనికుంది ఆకర్షణ? ఎప్పుడు ఉంది ఈ ఆకర్షణ? ఎక్కడ పుట్టింది ఈ ఆకర్షణ? యాపిల్ పండుకి ఈ భూమికి అది గుండ్రంగా ఉంటుంది. యాపిల్ భూమి కూడా గుండ్రంగా ఉంటుంది. ఒక చిన్నదానికి ఒక పెద్దదానికి ఉన్నటువంటి ఒక ఆకర్షణ యావత్తు ప్రపంచం తెలుసుకుంది. ఒక చిన్న యాపిల్ పండుని ఒక పెద్ద భూమి, ఒక చిన్న యాపిల్ని, రౌండ్గా ఉన్నటువంటి ఒక యాపిల్ని ఒక పెద్ద రౌండ్లో ఉన్నటువంటి గుండ్రముగా ఉన్నటువంటి ఒక భూమి చిన్నదానిని ఆకర్షించింది అంటే భూమికి ఎంత ఆకర్షణ ఉంది. భూమి ఒక యాపిల్ పండుని ఆకర్షించింది. దీనికి ఆకర్షణ ఉంది అని యావత్తు ప్రపంచం తెలుసుకుంది. వెరీ గుడ్, మంచిదే. కానీ యావత్తు ప్రపంచం ఒకటి మిస్ అయింది. ఇంత పెద్ద భూమి ఒక పండుని ఆకర్షించింది అని గ్రావిటీ సిద్ధాంతాన్ని కనుగొన్న న్యూటన్ కానీ, ఆయన పాఠాలు విని ఆకర్షణ గ్రావిటీ ఉందని తెలుసుకున్నటువంటి యావత్తు ప్రపంచము ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది ఎలా, దీనికి పవర్ వచ్చింది, ఈ ఆకర్షించేటటువంటి గుణము దీనికి ఎలా వచ్చింది అని కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, ఓకే. ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎలా వచ్చింది? ఒక్క భూమికి మాత్రమేనా ఆకర్షణ ఉంది? ఒక భూమికి మాత్రమేనా ఆకర్షణ శక్తి ఉంది అని మనం ఆలోచిస్తే
ఎవరైనా ఒక అమ్మాయి వెనుక తిరుగుతున్నాడు అంటే ఆ అమ్మాయి ఆకర్షణలో వీడు పడిపోయాడు అంటారు. ఎంతకాలంగా తిరుగుతున్నాడు అంటే ఈ మధ్యన ఒక నెల రోజులుగా వీడు తిరుగుతున్నాడు ఈ అమ్మాయి వెనుక. సంవత్సరం అయింది, నేటికి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది అని చెబుతూ ఉంటారు. కానీ ఆకర్షణ ఉన్న ఈ భూమి, దానితో పాటు ఉన్నటువంటి ఒక చంద్రుడు, ఈ 2 కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు అంటే సూర్యుడు వీడి చుట్టూ ఎందుకు ఇవి తిరుగుతున్నాయి? అతనికి ఉందా ఆకర్షణ? ఒక పురుషుడు స్త్రీ చుట్టూ తిరిగితే స్త్రీకి ఉంది ఆకర్షణ. ఆమె చూపు చూసిన వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, ఆకర్షించింది అని, ఆమె వెంట తిరుగుతున్నాడు అని చెప్పేటటువంటి ఈ లోకానికి సూర్యుని చుట్టూ ఎందుకు తిరుగుతుంది భూమి, చంద్రుడు? ఒక యాపిల్ కంటే పెద్దది భూమి అయితే ఈ భూమి కంటే పెద్దది సూర్యుడు. ఏది పెద్దదైతే అది చిన్నదానిని ఆకర్షిస్తూ ఉంటుందంటారా? ఈ చంద్రుడు భూమి కలిసి సూర్యుని చుట్టూ ఎందుకు తిరగాలి 365 రోజులు? అంతే కదండి. తిరుగుతున్నాడు 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 తిరుగుతున్నాడు. అంత ఆకర్షణ ఉందా? ఈ భూమిని ఆకర్షించుకునేటటువంటి ఆకర్షణ సూర్యునికి ఎలా వచ్చింది? భూమికి ఉంది ఆకర్షణ. భూమి చంద్రుని తిప్పుకుంటుందంటే సూర్యునికి ఉంది ఆకర్షణ. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఈ పాలపుంత నక్షత్ర మండలము, ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపు తిరుగుతుందంటే దానికి ఉంది ఆకర్షణ. ఆండ్రోమెడా నక్షత్ర మండలం హైడ్రా సెంటారస్ అనే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయంటే దానికి ఉందా ఆకర్షణ? ఇవన్నీ కలిసి విశ్వంలో తిరుగుతున్నాయంటే ఈ ఖాళీ ప్రదేశమైనటువంటి ఆకాశానికి ఉందా ఆకర్షణ? ఎందుకు ఒకటి ఒకటి ఆకర్షించుకుంటూ అవి తిరుగుతూనే ఉన్నాయి? వీటన్నిటికీ ఇంత ఆకర్షణ వీటికి ఎలా వచ్చింది? ఒక్క భూమికి మాత్రమే కాదు ఆకర్షణ అని రాశాను పాట. భూమికి మాత్రమే కాదు ఆకర్షణ, భార్య భర్తల మధ్యన ఉన్నది ఆకర్షణ. మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన. భూమికి మాత్రమే కాదు ఆకర్షణ, భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ. మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన. తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొనును తన భార్యను. ఆకర్షణ, ఇది ఆకర్షణ. భార్య భర్తల మధ్యన ఎందుకు ఈ ఆకర్షణ వచ్చింది? భూమికి ఉన్న ఆకర్షణ చూసిన ఈ లోకానికి, భూమి చంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్నందుకు సూర్యునికి లేదా ఆకర్షణ? ఎందుకు ఒకరి వెంట ఒకరు తిరగాలి? ఒకరి కొరకు ఎందుకు తిరగాలి? తిరుగుతూ తిరుగుతూ భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎందుకు తిరగాలి? ఏంటి ఆకర్షణ? ఎవరు పెట్టారు ఈ ఆకర్షణ? ఎందుకు ఇవి ఆలోచించలేకపోయింది యావత్తు ప్రపంచం? ఒక పురుషుడు ఒక స్త్రీని ఆకర్షిస్తున్నాడు. ఒక పువ్వు ఒక స్త్రీని ఆకర్షించింది. ఒక రంగు ఒక మనిషిని ఆకర్షించింది. ఒక ఆహార పదార్థము ఒక రంగు ఒక మనిషిని ఆకర్షించింది.
ఎన్నో పువ్వులు చూసి ఆకర్షింపబడతారు, ఎన్నో కాయలు చూసి ఆకర్షింపబడతారు, ఎన్నో రంగులు చూసి ఆకర్షింపబడతారు, నీరు చూసి ఆకర్షింపబడతారు, రాళ్ళు చూసి ఆకర్షింపబడతారు, రకరకాలైనటువంటి వృక్షాలు చూసి ఆకర్షింపబడుతున్నారు. ఏంటి ఈరోజు ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఎందుకు ఈ ఆకర్షణ వచ్చింది? భూమికి మాత్రమే ఆకర్షణ ఉన్నది? ఒక మేకకి మొక్కకి ఉన్నది ఆకర్షణ, ఒక మనిషికి ఉన్నది ఆకర్షణ, పురుషునికి ఉన్నది ఆకర్షణ, స్త్రీకి ఉన్నది ఆకర్షణ, స్త్రీకి పురుషునికి ఉన్నది ఆకర్షణ. ఈ సృష్టిలో ప్రతి దానికి ఉన్నది ఆకర్షణ. ఇంతమందికి ఇంత ఆకర్షణ ఎలా వచ్చింది? ఎవరు పెడితే వచ్చింది? ఇంతకీ ఈ ఆకర్షణకు కర్త ఎవరు? సృష్టికర్త ఉన్నాడు అని ఒకవేళ నువ్వు నమ్మితే ఆకర్షణకు కూడా కర్త ఉన్నాడు. ప్రతిదానికి ఎందుకు ఈ ఆకర్షణ ఉండాలి? నిన్ను ఒక పువ్వు ఆకర్షించడం ఏంటి? నిన్ను ఒక కాయ ఆకర్షించడం ఏంటి? అబ్బా భలే ఉంది అని నువ్వు అనడం ఏంటి? ఎవరండి అలా చేయగలరు? అలా చేయాలి అంటే ఎంత కష్టపడాలి తెలుసా? వెనక పాటలు చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఈ పాట వేస్తాను, వింటారా? వింటే ఎలా ఉంటుంది స్పందన? నచ్చిందంటారా, నచ్చలేదంటారా? ఒక పాటను మిమ్మల్ని మెప్పించడానికి, మీకు నచ్చడానికి, మీరు విని చప్పట్లు కొట్టడానికి, మీ చెవులకు ఇంపుగా అనిపించడానికి, అది మిమ్మల్ని ఆకర్షించడానికి, అది మీరు పాడుకునేటట్లుగా మిమ్మల్ని చేయడానికి నేను కొన్ని నెలలు కష్టపడుతూ ఉంటాను. నా పాట మిమ్మల్ని ఆకర్షించడానికి నేను ఇన్ని నెలలు కష్టపడితే, ఒక పువ్వు నిన్ను ఆకర్షించడానికి చేసిన వాడు ఎంత కష్టపడి ఉంటాడు? ఒక కాయ నిన్ను ఆకర్షించడానికి చేసిన వాడు ఎంత కష్టపడి ఉంటాడు? నువ్వు దేనిని చూసినా నిన్ను ఆకర్షించేటట్టుగా చేయాలంటే అతను ఎంత కష్టపడి చేసి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఎంత మీ కొరకు వెచ్చించి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. అంతే కదండి. ఒక దానిని మీరు ఆకర్షించాలంటే దాని వెనుక టైం స్పెండ్ చేయాలి. ఒక మనిషిని ఆకర్షించాలి అంటే ఒక వస్తువు, ఆ వస్తువుని తయారు చేసేటప్పుడు దాని కొరకు వాడు ఎన్ని నెలలు కష్టపడి ఉంటాడు. అది కష్టపడిన తరువాత, అది వాడు వెనకాతల ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తరువాత అప్పుడు మీరు ఈ టీవీ నాకు నచ్చింది, ఈ వాచ్ నాకు నచ్చింది, ఇగో ఈ సెల్ ఫోన్ నాకు నచ్చింది, ఇదిగో నాకు పలానా వస్తువు నచ్చింది, ఇగో ఈ సారీ నచ్చింది. మానవుడు తయారు చేసినటువంటి ఈ వస్తువులు మానవుడు ఆకర్షించాలంటే ఈ మనిషి దాని వెనుక ఎంతో కష్టపడాలి. ఎన్నో నెలలు, సంవత్సరాలు దాని కొరకు పని చేయాలి. మానవుడు ఇంత ఆకర్షించడానికి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మానవుని ఆకర్షింపజేయడానికి, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు అతనికి ఆకర్షణ లేదా? అతనిది కాదా ఆకర్షణ? అతను పెట్టలేదా ఈ ఆకర్షణ? ఆయన ఇవ్వలేదా ఈ ఆకర్షణ? ఆయన కనుగొనలేదా ఈ ఆకర్షణ? ఆయన కనిపెట్టలేదా ఈ ఆకర్షణ? ఈ ఆకర్షణ దానిలోని పెట్టాలి అంటే ఏంటండి ఆయనకున్న జ్ఞానము? ఏంటి ఆయనకున్న జ్ఞానము? ఒక పండులో ఒక తీపి పెట్టాలి అంటే ఎంత కష్టం అండి. ఒక పువ్వులో ఒక వాసన పెట్టాలంటే ఎంత కష్టం అండి. వీటినన్నిటినీ అనుభవిస్తున్నటువంటి మానవుడు భూమికి మాత్రమే ఆకర్షణ ఉంది అని అనుకుంటే పొరపాటు. ఈ సృష్టిలో ప్రతి దానికి ఉన్నది ఆకర్షణ. ఈ ప్రకృతిలో ప్రతి పదార్థములో ఉన్నది ఆకర్షణ.
ఆ పదార్థాన్ని నిన్ను ఆకర్షించడానికి నిన్ను సృష్టించిన నీ శరీరములో ఉన్నది ఆకర్షణ. ఈ శరీరాన్ని సృష్టించిన దేవునికి ఉన్నది ఆకర్షణ. ఒకదానికి ఒకటి ఆకర్షణ, ఒకదానికి ఒకటి ఉన్నది ఆకర్షణ. ఒక ఐరన్కి ఒక మ్యాగ్నెటిక్కి ఏంటండి ఆకర్షణ? ఒక అయస్కాంతం ఒక ఇనుమును ఆకర్షించుకోవడం ఏంటి? ఈ ఆకర్షణ దానికి ఎలా వచ్చింది? ఎవరు దానికి పెట్టారు? పెట్టిన వాడిని మర్చిపోయాడు. సృష్టింపబడిన దానిని మనిషి కనుగొన్నాడు, కానీ సృష్టించిన దేవునిని కనుగొనలేకపోయాడు న్యూటన్. ఆకర్షణ పెట్టిన దేవుణ్ణి యావత్తు ప్రపంచానికి పరిచయం చేయలేకపోయాడు న్యూటన్. ఈ ప్రకృతిలో భూమికే ఏంటండి, అన్నిటికీ ఉంది ఆకర్షణ. ప్రతిదానికి ఉన్నది ఆకర్షణ. మనుషులకు ఉన్నది ఆకర్షణ. తండ్రి తల్లి, తల్లి తండ్రి కాకముందు భార్యాభర్తలు, ఈ భార్యాభర్తలు వీళ్లకు ఎలాంటి ఆకర్షణ ఉంది? ఈ భార్యాభర్తలుగా ఒక పురుషుడు ఒక స్త్రీ భార్యాభర్తలుగా మారకముందు ఈ కుర్రోడు ఉన్నది తల్లిదండ్రుల దగ్గర, ఈ అమ్మాయి ఉన్నది తల్లిదండ్రుల దగ్గర. అంటే తల్లి తండ్రి అనే ఒక ఆకర్షణలో ఈ స్త్రీ పెరిగింది. తల్లి తండ్రి అనే ఆకర్షణలో ఒక పురుషుడు పెరిగాడు. తల్లి ఆకర్షణలో పుట్టగానే ఆ తల్లి ఒడిలో ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, ఒక పసిబిడ్డ ఒక తల్లి ఆకర్షణలో ఎంత కాలం పెరుగుతుంది? తల్లి ఆకర్షణలో ఉంటూ 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 తండ్రి ఆకర్షణలోనికి వెళ్ళి బిడ్డ తల్లి తండ్రి అమ్మ నాన్న అనే ఆకర్షణలో వారి దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి ఆ కుమారుడు ఆ తల్లి తండ్రికి పుట్టినటువంటి మరొక బిడ్డ, ఒక చిన్న బిడ్డ, ఒక పెద్ద బిడ్డ, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ తల్లిదండ్రుల ఆకర్షణలో ఉంటుంది, అక్క చెల్లెల ఆకర్షణలో ఉంటుంది, తమ్ముడు అన్న ఆకర్షణలో ఉంటుంది, బంధువుల ఆకర్షణలో ఉంటుంది, చుట్టాలు ఆకర్షణలో ఉంటుంది. ఒక మనిషి ఇలా ఎన్ని ఆకర్షణలు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆకర్షణలో ఉండడం లేదా? ఇదంతా కనిపించలేదా న్యూటన్కి? మనం లేవా తల్లిదండ్రుల దగ్గర? అమ్మ 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 అనుకొని తిరిగావు, నాన్న 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 అనుకొని తిరిగావు. అమ్మో మా నాన్న వస్తున్నాడు, అమ్మో మా అమ్మ వచ్చింది, నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ అని నువ్వు కౌగులించుకుంటున్నావంటే ఈ ఆకర్షణ. అమ్మనే ఆకర్షణ, నాన్ననే ఆకర్షణ, అక్కనే ఆకర్షణ, తమ్ముడనే ఆకర్షణ. ఈ కుటుంబంలో ఇన్ని రకాలైనటువంటి ఇన్ని ఆకర్షణలు ఎవరండి పెట్టారు? భూమికి పెట్టిన ఆకర్షణ చూసిన నీవు నీ కుటుంబములో నువ్వు ఎంతమందిని ఆకర్షించావు? నీ తల్లిని ఆకర్షించావు, నీ తండ్రిని ఆకర్షించావు, నీ అక్కను ఆకర్షించావు, నీ తమ్ముడిని ఆకర్షించావు. ఈ ఆకర్షణలో ఉండి 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 పెళ్లి సంబంధం కుదిరిన తరువాత ఏం జరిగింది? ఏం జరిగిందో యావత్తు ప్రపంచానికి తెలీదు, న్యూటన్కి కూడా తెలీదు, బైబిల్కి తెలుసు. ఏమని చెప్పింది బైబిల్? ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఒక తల్లి దగ్గర ఒక తండ్రి దగ్గర ఉన్నటువంటి ఈ పురుషుడు తన తల్లి ఆకర్షణలో నుండి తండ్రి ఆకర్షణలో నుండి విడిపోతున్నాడట.
తన భార్యను హత్తుకొనును, కౌగిలించుకుంటాడట. తల్లిని ఒడిలో ఉన్న ఈ బిడ్డ, తల్లిని ఆకర్షించుకున్న బిడ్డ, ఆ తల్లిని ఆకర్షించుకున్నటువంటి ఈ బిడ్డ, ఈ ఆకర్షణలో నుండి, ఈ తల్లి ఆకర్షణలో నుండి భార్య ఆకర్షణలోనికి వెళ్తున్నాడు. ఒక ఆకర్షణలో నుండి మరొక ఆకర్షణలోనికి గురవుతున్నాడు. ఒక నవమాసాలు మోసి పెంచినటువంటి ఒక తల్లి, 20 సంవత్సరాలు పెంచినటువంటి ఒక తల్లి, 21 సంవత్సరం వచ్చిన తరువాత, పెళ్ళిడు వచ్చిన తరువాత నువ్వు ఒకవేళ ఒక అమ్మాయికి భర్తగా కావాలనుకుంటే, ఆమెను చేసుకోవాలనుకుంటే, పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరము. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నీవు లేను నేను నువ్వు, నువ్వు నేను, నేను నువ్వు లేనిచో ఈ జగమే లేదు. నో, నువ్వు నేను, నేను నువ్వు, నువ్వు నేను, నేను నువ్వు, ఈ జగమంతా, ఇదంతా దేవుని ఆకర్షణలో ఉన్నది. దేవుని ఆకర్షణ, మనిషి ఆకర్షణ చివరికి జగములోనికే వెళ్ళిపోయింది ఈ ఆకర్షణ. కానీ వీటన్నిటికీ పెట్టిన దేవునికి ఉందనే సంగతి, అది ఒక పెద్ద ఆకర్షణ శక్తి అనే సంగతి మరిచిపోయింది. యాపిల్ పండుని భూమి ఆకర్షించిందని, ఎంత పెద్దది ఆకర్షించిందని ఒకవేళ నువ్వు అనుకుంటే, మరి దేవుడు ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలవు అంటే అదెంత పెద్ద ఆకర్షణ. చిన్నది పెద్దదాన్ని ఆకర్షిస్తుంది, ఈ పెద్దది మరొక దాన్ని ఆకర్షిస్తుంది, దానికంటే పెద్దదాన్ని. యాపిల్ భూమిని ఆకర్షిస్తే భూమి, సూర్యుని ఆకర్షిస్తే సూర్యుడు, ఆకాశాన్ని ఆకర్షిస్తే ఆకాశాన్ని చేసిన దేవుడు అన్నిటినీ ఆకర్షిస్తున్నాడు. ఆకాశ మహాకాశములు సైతము పట్టజాలని ఒక మహా విశ్వరూపానికి మించినటువంటి ఒక మహారూపమైనటువంటి దేవుడు. ఈ ఆకర్షణ ఆయనకు లేదా? ఆయన ఈ లోకానికి ఈ ఆకర్షణ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదా? యావత్ ప్రపంచానికి ఆకర్షణ పెట్టింది దేవుడు. ఉందని చెప్పావు, పెట్టింది చెప్పలేదు ఎవరో. ఉందని చెప్పావు, వెరీ గుడ్, అంతవరకే వచ్చింది నీ బ్రెయిన్. కానీ క్రైస్తవుడు అలా కాదు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ లోకానికి ఎంతవరకు ఏదైతే తెలిసిందో, ఆ తెలిసింది నీకు చాలా చిన్నది. క్రైస్తవుడు చేతిలో ఉన్న బైబిల్, ఈ బైబిల్ని రాయించినటువంటి దేవుడికి ఉన్నది జ్ఞానము గొప్పది. భూమిని ఆకర్షిస్తావు, ఓకే, ఆకర్షిస్తుంది. ఆ తర్వాత ఒక మనిషిని ఆకర్షిస్తున్నాడు. ఆ తర్వాత ఏది ఎవరిని ఎందుకు ఆకర్షించాలి, ఎప్పుడు ఎందుకు ఆకర్షించుతుంది, దేనికి ఆకర్షణ, ఎందుకు పెట్టాలి ఈ ఆకర్షణ, ఎవరు పెట్టాలి ఈ ఆకర్షణ, ఎందుకు నువ్వు ఈ ఆకర్షణకు లోనైపోవాలి, ఇది రీసెర్చ్ చేశారా? ఇది కనుగొన్నారా? ఒక అమ్మాయి ఒక భార్య కోర్టులో కేసేసిందట. మా ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు విడాకులు ఇవ్వండి అని. విన్నారు కదండి మధ్యన? చూడండి, మా ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నాకు విడాకులు ఇవ్వండి. ఏం బాబు అంటే, మరి నేను అంతే ప్రేమిస్తున్నానండి. కోర్టులో ఉన్నటువంటి జడ్జి, ఇంకా లాభం లేదు బాబు, నువ్వు అంత ప్రేమిస్తే కుదరదు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నావు అని అన్నాడు. ఎందుకు ప్రేమించాడో తెలిసి అతను, జడ్జికి తెలియనిది బైబిల్ చెబుతుంది. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి, అందుకే ఆడు దాన్ని వెంట పడుతున్నాడు. మా ఆయన బాగా నన్ను ప్రేమిస్తున్నాడండి, అందుకే విడాకులు ఇవ్వండి. అవును, ప్రేమిస్తాడు. పురుషుడికి ప్రేమ ఎక్కువ. ఆ స్త్రీ కంటే ముందు పుట్టాడు పురుషుడు గనక. ఆ స్త్రీ కంటే ముందు పురుషుడు పుట్టాడు. ముందు అతనికి ఆకర్షణ ఉంది, అందులో నుండి వచ్చినటువంటి స్త్రీని ఆకర్షిస్తున్నాడు.
పురుషుని నుండి వచ్చిన ఒక స్త్రీని పురుషుడు ఆకర్షించాడు. ఆ పురుషుణ్ణి కలిగించినటువంటి ఆ దేవుడు అందరినీ ఆకర్షించాలి. దేవుడు ముందు ఆకర్షించాలి. ఎందుకు పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనంటే ముందు అతనికి కొంత ఆకర్షణ కనుక, ఆకర్షణలో నుండి వచ్చింది కనుక ఈమె ఆకర్షణలోనికి వెళ్ళిపోవాలి. ఇతను బాగా ఆకర్షిస్తాడు. ఆ పురుషుడిని చేసినటువంటి దేవుడు, ఈ ఆకర్షణ పురుషుల్లో పెట్టినటువంటి దేవుడు, ఆ దేవుడికి ఇంకెంత పెద్ద ఆకర్షణ ఉంటుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 44. 6వ అధ్యాయం 44. నన్ను పంపిన నా తండ్రి వానిని ఆకర్షించితే గాని నన్ను పంపిన నా తండ్రి వానిని ఆకర్షించాలి. దేవుని కుందట ఆకర్షణ. నన్ను పంపిన వానిని ఆకర్షించాలి. తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంటే చూడండి, యేసుకు ఉందా ఆకర్షణ? యేసును కన్న తండ్రి అయినటువంటి దేవునికి ఉందా ఆకర్షణ? నా ఆకర్షణలోనికి నువ్వు రావాలంటే ముందు నా తండ్రి ఆకర్షణలోనికి వెళ్ళాలని చెప్తున్నాడు ఆయన. యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ న్యూటన్ 16వ శతాబ్దానికి సంబంధించినటువంటి వాడు. ఆయన 16వ శతాబ్దంలో పుట్టినటువంటి న్యూటన్ చెప్పక ముందు మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, నా తండ్రి వానిని ఆకర్షించాలి. నా తండ్రికి ఉన్నది ఆకర్షణ. నా తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. ఒక తండ్రిగా ఆయనకి ఎంత ఉందండి ఆకర్షణ. ఆయనే ఒక పెద్ద ఆకర్షణ. ఆయన ఒక పెద్ద మ్యాగ్నెటిక్ పవర్. ఆయన మహాశక్తి, మహా ఆకర్షణ. ఆయన ఎంత మహా ఆకర్షణ అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఈ విశ్వంలో కోటాను కోట్లు తిరుగుతున్నా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రమాదం సంభవించకుండా భూమి సూర్యుని ఢీకొనడం కానీ, సూర్యుడు చంద్రుని ఢీకొనడం కానీ, మిగిలిన గ్రహాలను ఢీకొనడం కానీ 1000 సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడైనా మీరు చూసారా? అది ఆయన ఆకర్షణ. అది ఆయన కంట్రోలింగ్ పవర్. ఒక బస్సును కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఒక బైక్ను కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఒక ట్రైన్ కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఒక విమానాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఒక ఏనుగును, ఒక పులిని, ఒక సింహాన్ని, ఒక గుర్రాన్ని, యావత్తు ప్రపంచంలో మనిషి దేనిని కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే ఈ ఆకర్షణ శక్తి. ఇంత పెద్ద ఆకర్షణ నీకు లేదు, కానీ విశ్వాన్ని నడిపిస్తున్నాడు ఏ యాక్సిడెంట్స్ జరగకుండా. అంటే దేవుడికి ఎంత ఉందండి ఆకర్షణ. ఏంటి ఆకర్షణ? ముందు ఉన్న ఆకర్షణ అయినటువంటి ఆ తండ్రిని నువ్వు ఆకర్షించుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఒక పురుషుడు స్త్రీని ఆకర్షించి తల్లిదండ్రులను విడిచిపెట్టినట్లుగా ఈరోజు మనిషి తండ్రి అయినటువంటి దేవుని విడిచి ఈ లోకంలో దేనినో ఆకర్షణలోనికి పడిపోయావు. కన్న వారిని మర్చిపోయావు, కన్న తండ్రిని మర్చిపోయావు, కన్న తల్లిని తండ్రిని మర్చిపోయి దీని ఆకర్షణలో పడిపోయిన తరువాత దీన్ని హత్తుకున్నట్టుగా ఈ న్యూటన్ కూడా ఏమైపోయాడంటే తండ్రి ఆకర్షణ అసలుది మర్చిపోయి భూమి ఆకర్షణలోని పడిపోయి యాపిల్ పండు పడిపోయిందని చెప్పాడు. నువ్వు పడలేదు, యాపిల్ పండు కింద పడింది, మరి నువ్వు ఎవరికీ పడలేదా? నిన్ను ఎందరో ఆకర్షించలేదా? ఈ గ్రావిటీ అనే సిద్ధాంతాన్ని తీసినటువంటి, ఈ ఆకర్షణ ఉన్నది అని చెప్పినటువంటి ఈ న్యూటన్ని ఎంతమంది ఆకర్షించారు? ఇది న్యూటన్ థియరీ అని. ఇంతమందిని నువ్వు ఆకర్షించుకున్నప్పుడు
ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టినటువంటి నీవు, నిన్ను కన్న తండ్రి తల్లి, ఆ తల్లిదండ్రులు కన్నటువంటి ఆ తండ్రులు, ఆ అందరి తండ్రులకు తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన ఆకర్షణ ఎందుకు నువ్వు మిస్ అయ్యావు? ఎక్కడ మిస్ అయ్యావు? క్రైస్తవుడుగా నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఐజాక్ అని, ఇస్సాక్ అని బైబిల్ పేరు పెట్టుకొని కూడా దేవునికి ఉన్నది ఆకర్షణ అనే సంగతి చెప్పకపోవటం చాలా విచారకరం అండి. ఎవరికి ఆకర్షణ ఉంది? దేనికి ఆకర్షణ ఉంది? ఒక మనిషిని ఆకర్షించడానికి ఒక మనిషి ఎంత అలంకరణ చేస్తూ ఆ మనిషి తయారవుతూ ఉంటాడో ఆలోచించండి. ఒక స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించడానికి ఆమె తయారయ్యి, ఆమె అందంగా అన్నిటిని అలంకరించుకొని చాలా అందంగా తయారయ్యి, నేను ఆకర్షణకు గురవ్వాలి, నన్ను ఆకర్షించాలి అని ఈ లోకంలో ఒక స్త్రీ అనుకుంటుంది, ఒక పురుషుడు అనుకుంటాడు. ఈ లోకంలో స్త్రీ పురుషులు అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఒక ఆయన ఏమని అనుకున్నాడు? నీ గురించి ఏమని అనుకున్నాడో, ఆయన ఎలా సిద్ధపడ్డాడో, నువ్వు అందంగా తయారై అలంకరించుకోని ఆకర్షించాలనుకున్నావు, కానీ ఒక ఆయన ఎలా తయారై నిన్ను ఆకర్షించుకోవాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 12:32 యోహాను సువార్త 12:32 ఆయన అంటున్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలా, నేను భూమి మీద నుండి నేను పైకెత్తబడాలి, నేను భూమి మీద నుండి పైకెత్తబడితేనే అందరినీ నేను ఆకర్షించుకొందును. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడాలి, నేను సమాధిలో నుండి తిరిగి లేవాలి, నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలి, మీ అందరినీ నేను ఆకర్షించాలి అంటే, అయితే నేను సిలువలో మేకులు వేయించుకొని, కాళ్లకు మేకులు వేయించుకొని, కొరడా దెబ్బలు తిని, మీ కొరకు నేను తప్పు చేయకుండా ఈ భూమి మీద నా రక్తాన్ని చిందించుకొని, నేను ఆ సిలువ మీద గాయాలతో నేను మరణించాలి, తిరిగి లేవాలి, మిమ్మల్ని అందరినీ నేను ఆకర్షించుకోవాలి. తయారయ్యి ఆకర్షించాలనుకున్నది నువ్వైతే కష్టాలు అనుభవించి, బాధలు అనుభవించి, ఇబ్బందులు అనుభవించి, శ్రమలు అనుభవించి, రక్తం కార్చి ఆకర్షించాలనుకున్నాడంటే, మానవుల ఆకర్షణకు యేసు ఆకర్షణకు అబ్బా ఏంటండి ఈ ఆకర్షణలో ఇంత తేడా ఉంది? అందముగా తయారయ్యి ఆకర్షించుకున్నది వేరు, అందరినీ ఆకర్షించుకోవాలి అంటే నేను పాపం చేయకుండా ఉండే నేను ఆకర్షించుకోవాలనుకుంటున్నాడంటే ఇది ఏ ఆకర్షణ? అలంకరించుకున్న స్త్రీ ఆకర్షణ వేరు, అలంకరించుకున్న పురుషుని ఆకర్షణ లేదు వేరు, అలంకరంగా ఉన్నటువంటి అందముగా ఉన్న పువ్వు ఆకర్షణ వేరు, కాయ ఆకర్షణ వేరు. అబ్బబ్బబ్బబ్బ రకరకాలైనటువంటి ఆకర్షణలు ఈ భూమి మీద ఉంటే యేసు ఆకర్షణ, నేను పైకెత్తబడాలి, అందరినీ నేను ఆకర్షించాలి, నేను పైకెత్తబడితేనే, చదువు నాయనా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నేను ఆకర్షించుకొందును. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఏ గ్యారంటీతో చెబుతున్నాడు ఈయన? ఈ మాట ఆలోచించాలి ఇక్కడ. నేను పైకెత్తబడితే అందరినీ నేను ఆకర్షించుకొందును అంటే యేసు పైకి వెళితే ఆకర్షించుకుంటాడా? యేసు తిరిగి లేస్తే ఆకర్షించుకుంటాడా? యేసు చెప్పింది నిజమే అంటారా? యేసు ఏమైనా కథ చెప్పాడంటారా? బైబిల్ ఎంత నిజమో యావత్తు ప్రపంచము మత గ్రంథం అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పైకెత్తబడితే నేను ఆకర్షించుకొందునని యేసు చెప్పారు గనుక యేసు ఆకర్షణలో ఈరోజు ఎంతమంది ఉన్నారు? యావత్తు ప్రపంచ జనాభా సుమారు 800 కోట్ల మంది అయితే 400 కోట్ల మంది క్రైస్తవులుగా అందరినీ ఆకర్షించుకున్నాడు అంటే
పైకెత్తబడిన ఎడల నేను ఆకర్షించుకొందునని ఆయన చెప్పిందే జరుగుతూ ఉందంటే ఐజాక్ న్యూటన్ కంటే యేసుకు ఎంత ఆకర్షణ ఉందో ఆలోచించండి. ఎందుకు ఆయన నమ్మాలి? ఎందుకు ఆయన గురించి నువ్వు ఇష్టపడాలి? ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఆయన గురించి ఎందుకు ప్రకటించాలి? ఆకర్షణ శక్తి ఉందని చెప్పినటువంటి న్యూటన్ గురించైనా యావత్తు ప్రపంచం ప్రకటించిందో లేదో కానీ పైకి ఎత్తబడితే ఆకర్షించుకుంటానన్న యేసును నమ్ముకున్న ఈ క్రైస్తవ ప్రపంచం కొన్ని వందల సార్లు యేసును ప్రకటించింది. ఏముందండి యేసుకు ఆకర్షణ? ఎంతమందినండి ఆకర్షించాడు? ఒకసారి మీరు ఆలోచించండి. యేసు చెప్పింది తప్పంటారా? యేసు మాటలు తప్పంటారా? బైబిల్లో రాయబడినటువంటి ఈ మాట చెప్పిన ప్రకారంగా ఇదే జరుగుతుంది ఈరోజు. నేను పైకెత్తబడాలి, నేను అందరినీ ఆకర్షించుకొందును. ఆకర్షణ, ఆ ఆకర్షణలోనికి వెళ్ళిపోవాలి. ఒక పురుషుడు తల్లిని తండ్రిని విడిచి ఈ ఆకర్షణలోనికి వచ్చేశాడు. ఈ ఆకర్షణలో ఉన్నటువంటి యావత్తు ప్రపంచము క్రీస్తు చేసినటువంటి త్యాగము, క్రీస్తు చూపించిన ప్రేమ, క్షమిస్తాను అని ఆయన చెప్పినటువంటి మాటలు, ఆ మాటలకు ఎంతమంది అండి ఆకర్షిస్తున్నారు? ఏంటి పోలీస్ స్టేషన్లో అందరినీ క్షమిస్తారు అంటే ఇంకా అన్ని కేసులు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే హాయిగా ఉంటుంది పోలీస్ స్టేషన్. ఇగోండి ఈ జడ్జి గారు ఉన్నారు అంటే ఇతను ఖచ్చితంగా ఇతను మనకి శిక్ష వేయడండి. ఇతను ఎప్పుడు కూడా నిర్దోషి అని తీర్పిస్తాడంటే ఎలా ఉంటుందండి? ఏంటి ఆ విశాఖపట్నం ఆ కోర్టులో కేసండి, కేసు ఎందుకంటే నేను మెల్లిగా గెలిచేస్తానండి అనే ధైర్యం ఉంటుంది. యేసు నువ్వెంత పాపమైనా నేను క్షమిస్తాను అంటున్నాడు అంటే ఏటి నీలో ఉన్న అంత ఆకర్షణ ఆయనకి? నువ్వు మా అందగత్తెవనా, అందగాడివనా, బాగా తప్పులు చేసేవనా? అందాన్ని ఆకర్షించేవారు ఉన్నారు, క్యారెక్టర్ని ఆకర్షించే వాళ్ళు ఉన్నారు. అసలు పాపిని ఆకర్షించడం ఇదే ఆకర్షణ చెప్పాలా యావత్తు ప్రపంచం? నాకు పాపికి పరిశుద్ధునికి ఏటి ఆకర్షణ? యావత్తు ప్రపంచానికి తెలిసింది భూమి ఆకర్షణ తప్ప పాపికి పరిశుద్ధునికి ఉన్న ఆకర్షణ కనిపెట్టలేకపోయారు. ఈ మనుషులందరినీ, ఈ సృష్టినంతటినీ చేసినటువంటి దేవుడు ఎంత మహాకర్షక శక్తో యావత్తు ప్రపంచానికి చెప్పలేకపోయారు. అందుకే నేను పాటలు రిలీజ్ చేస్తూ ఉంటాను. ఎంతమంది భూమి ఆకర్షణలో మాత్రమే ఉందనుకొని న్యూటన్ థియరీని నమ్మిందో, యావత్తు ప్రపంచానికి ఇన్ని రకాలైన ఆకర్షణలు పెట్టినటువంటి దేవునికి ఉందని చెప్పినందుకు యావత్తు ప్రపంచము చెప్పాలి. బతికుంటే న్యూటన్ చెప్పాలేంటి? సారీ, అంతే కదండి. సారీ, ఇన్ని ఆకర్షణలు ఉన్నాయని నేను చెప్పలేకపోయాను. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొను అంటే అబ్బా ఇదేం ఆకర్షణ భలేగా ఉంది. అవును, ఎందుకు ఆకర్షిస్తున్నాడు? ఎందుకు రావాలి? తల్లిని తండ్రిని ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పెంచినటువంటి తల్లిదండ్రులను కూడా పురుషుడు వదిలేస్తున్నారంటే ఏంటండి ఈ ఆకర్షణ అని ఎవరు చెప్పారండి? బైబిల్ మాత్రమే చెప్పగలదు. బైబిల్ ఒక్కటే చెప్పగలదు. యావత్తు ప్రపంచానికి తెలియని ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అది వస్తువు మధ్య, వ్యక్తుల మధ్య, ఆత్మల మధ్య, ప్రేమల మధ్య రకరకాలైనటువంటి ఆకర్షణలు. ఇన్ని రకాలుగా ఆకర్షణలు పెట్టినటువంటి దేవుణ్ణి మర్చిపోతే ఎలా? నా తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ అన్నాడు. ముందు మీరు తండ్రి ఆకర్షణలోనికి వెళ్ళాలి. ఆ తండ్రి ఆకర్షణకి వెళ్ళు. ఏ ఆకర్షణ రాలేదా నీకు? ఒక భార్య, ఒక స్త్రీ ఆకర్షణలోనికి లోనే దాని వెంట చుట్టూ తిరుగుతున్నటువంటి నీవు దేవుని ఆకర్షణలోనికి ఒకవేళ నువ్వు గురైపోతే క్లాసుకు రావడం మానవు, ఆరాధనకు రావడం మానవు, సువార్తలకు రావడం మానవు, దేవుని కొరకు ఖర్చు పెట్టడం మానవు. ఒక మనిషిని ఆకర్షిస్తే ఆ మనిషికి ఎంత ఖర్చు పెడతావు?
దేవుని ఆకర్షిస్తే నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు దేవునికి? ఏది నీ ఆకర్షణ? ఎవరి మీద ఉన్నది నీ ఆకర్షణ? ఎవరి మీద ఉంది నీ మనసు? ఇదంతా మర్చిపోయి భూమికి ముద్దెట్టేస్తావా? భూమికి ఆకర్షణ ఉందని. చాలా మిస్ అయ్యావు నువ్వు న్యూటన్. యావత్తు ప్రపంచం మిస్ అయిపోయింది. మనుషుల ఆకర్షణ, స్త్రీ పురుషుల ఆకర్షణ, పురుషుని ఆకర్షణ, స్త్రీ ఆకర్షణ, తల్లి కొడుకుల ఆకర్షణ, తండ్రి కూతుర్ల ఆకర్షణ, తమ్ముడు అన్న ఆకర్షణ. ఏంటండి ఈ ఆకర్షణలు? ఇన్ని ఆకర్షణలు ఉన్న దేవునికి ఇంకెన్ని ఆకర్షణలు ఉంటాయో? పిల్లరా, నిన్ను ఆకర్షించాలనుకున్నది ముందు, నిన్ను కావాలని కోరుకున్నది ముందు దేవుడని మర్చిపోకండి. ఆయనే నిన్ను కావాలనుకున్నాడు. ఈ లోకంలో పుట్టినటువంటి నీవు ఎవరి ఆకర్షణలోనికి వెళ్ళిపోతున్నావు? పురుషుని ఆకర్షణలోనికి, స్త్రీ ఆకర్షణలోనికి వెళ్ళి చివరికి ఈ నేల 6 పొడవు 3 వెడల్పు అనే ఈ గొయ్యని ఆకర్షణలోనికే వెళ్ళిపోతున్నావా? లేదా భూమిని విడిచిపెట్టిన తరువాత పైకి వెళ్ళిపోవాలి? అబ్బా, పైకి కూడా ఒక ఆకర్షణ ఉందని. ఈ ఆకర్షణ ఎప్పుడైనా నువ్వు చూసావా? మట్టికైనా, గోతులోకైనా, పుట్టుట గిట్టుట కొరకైనా, లేచుట కొరకు కాదా? పైకి కాదా? ఈ ఆకర్షణ మీకు తెలీదు. పైకుంది ఆకర్షణ, భూమికి ఆకర్షణ ఉంది. ఇదేనా? సూర్యుని నుండి పడినటువంటి ఆ రేస్కి సముద్రంలో ఉన్నటువంటి నీరు వేడెక్కి ఆవిరిగా మారి మేఘాలలోనికి వెళ్ళిపోతుంది అంటే అదే ఆకర్షణ అంటారు నాయనా న్యూటన్. పైకి ఆకర్షణ.